శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది? వాస్తవంగా భౌగోళికంగా కూడా 2026వ సంవత్సరం 2025 మాదిరిగానే ఉంటుందా అంటే నిజమనే చెప్పాలి. నిజంగా మనకు 2020వ సంవత్సరం నుండి ప్రారంభమైనటువంటి ప్రకృతి వైపరీత్యాల్లో భాగంగా వాయుపరమైనటువంటిది కరోనాగా, అగ్నిపరమైనటువంటివి అగ్ని ప్రమాదాలు, జలపరమైనటువంటివి నీటిలో ప్రమాదాలు, ఆకాశంలో ఎన్నో రకాలైన విధ్వంసాలు, భూకంపాలు ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివెన్నో దాటుకొని మన ద్వాదశ రాసుల వారు కూడా ఎలా ఉంటున్నారు? ఈ 2026 సంవత్సరం వారందరికీ ఎలా ఉంటుంది? అందులో ప్రత్యేకంగా ప్రతి ఒక్క రాశి గురించి కూడా మనం విశేషంగా ఏ రెమెడీస్ చేసుకుంటే మంచిది, విభాగాలుగా చేసుకొని విద్యార్థులు, గృహిణులు, అలాగే చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేవాళ్ళు, రాజకీయ నాయకులు, అలాగే విశేషంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సంబంధించి 2026వ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి సంబంధించి విద్యార్థులు, గృహిణులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళు, అలాగే ఎవరైనా సరే వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు వీరందరికీ కూడా గురుగ్రహం అనేటువంటిది అనుసంధానం చేసుకొని మనం చెప్పినట్టయితే గురువు వీరికి ఏకాదశ స్థానం నందు సంచారం చేస్తూ ఉన్నాడు. ఏకాదశ స్థానంలో గురువు అద్భుతంగా ఉంటాడు. ఈ యొక్క గురువు 6 నెలల పాటు వీరికి ఈ యొక్క 11వ స్థానంలో సంచారం చేస్తూ ఉంది. వివాహం కాని వారికి వివాహము, సంతానం కాని వారికి సంతానము, ఉద్యోగం రాని వారికి ఉద్యోగము, ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి తీరిపోయి అప్పులున్న వారందరికీ కూడా తీరుతుంది. సో సింహరాశి వారికి మొదటి 6 నెలలు కూడా ఇప్పుడు నేను చెప్పిన విభాగాల్లో గృహిణులు, విద్యార్థులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునే వాళ్ళు, సొంతంగా ఏవైనా సొంతంగా వ్యాపారాలు చేసుకునేటువంటి అంటే ఎటువంటి ప్రోడక్ట్స్ అమ్మకుండా వితౌట్ ఎనీ ప్రోడక్ట్ చేసేటువంటి వ్యాపారాలు ఉంటే వారందరికీ కూడా అనుకూలమైనటువంటి కాలం మొదటి 6 నెలలు. ఇవన్నీ కూడా వీరికి అద్భుతమైనటువంటి యోగ్యమైనటువంటి కాలం. సూర్యుడు ఎప్పుడైతే ఈ యొక్క రాశి వారికి సంబంధించి సూర్యుడు ఈ యొక్క 6వ స్థానం అంటే 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది కూడా ఒక రకంగా అద్భుతమైనటువంటి టైం అని చెప్పాలి. ఎవరన్నా సరే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, టీమ్ లీడింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఎవరైనా సరే ఒక ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ, వీరందరూ కూడా ఖచ్చితంగా సూర్యగ్రహం అనేటువంటిది 6వ స్థానంలో సంచారం చేయడం అద్భుతం. మరి సూర్యుడు 6వ స్థానంలో కంటిన్యూగా ఉండడు కదా, ఒక నెలన్నర తర్వాతకి కుంభంలోకి మారుతాడు. సో 6వ స్థానం నుండి 7వ స్థానంలో వెళ్ళినప్పుడు ఎటువంటి అనుకూలమైన కాలం కాదు. తర్వాత మళ్ళీ ఒక నెలన్నర, 2 నెలలు, 3 నెలల తర్వాతకి ఈ యొక్క దశమ ఏకాదశ స్థానాల్లోకి వస్తాడు. కాబట్టి సో మొదటి నెలన్నర తర్వాతకు మళ్ళీ ఒక 5 నెలలు, 6 నెలల పాటు ఈ యొక్క సూర్యగ్రహం యొక్క గమనాన్ని బట్టి వీరికి అనుకూలమైన కాలం కాదు. ప్రారంభమైనటువంటి సమయము మకర సంక్రాంతి తర్వాత నుంచి ప్రారంభమయ్యే సమయం మంచి సమయం. మంచి ఆలోచించకుండా ఈ సమయంలో వీరు ఏవైనా సరే నిర్ణయాలు, మంచి మార్పులు ఏమున్నా ఈ టైంలో తీసుకోవడం మంచి సదవకాశంగా చెప్పుకోవచ్చు. బుధుడు ఈ యొక్క 6వ స్థానంలో సంచారం చేయడం బుధుడికి కూడా మంచిది. జనవరి నుండి ప్రారంభించి ప్రతి నెలన్నరలో 15 రోజుల పాటు కాస్త డల్ మూమెంట్ ఉన్నప్పటికీ 6, 8, 10, 11 స్థానాల్లో ఈ యొక్క బుధగ్రహ సంచారం వీరికి లాభిస్తుంది. ఆల్మోస్ట్ నెలన్నర, 2 నెలల పాటు బుధుడు సంచారం అనేటువంటిది చేస్తూ ఉంటాడు. కాబట్టి బుధుడు ఏ గ్రహంతో కలిసి సంచారం చేస్తే ఆ ప్రభావాలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మెయిన్ వ్యాపారస్తులు, వ్యాపారాన్ని ఇంకా ఎవల్యూట్ చేయాలనుకునేటువంటి వాళ్ళు, బ్రాంచ్గా మార్చాలనుకునేటువంటి వాళ్ళు, నూతనంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకునేటువంటి వాళ్ళు, ఏవైనా స్టాక్స్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళు, ఏవైనా సరే లాటరీస్ తీసుకునేటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా అక్కర్లేనటువంటి స్టాక్స్లో అక్కర్లేనటువంటి లాటరీలు కొని డబ్బుని వృధా చేయకుండా ఉంటే మంచిది. ఓవరాల్గా చూసుకుంటే శుక్రుడు కూడా మనకు ఈ యొక్క 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. శుక్రుడు 6వ స్థానంలో ఎప్పుడూ లాభించడు. ఈయన 3 నెలల తర్వాతకి 8వ స్థానంలోకి సంచారంగా మారిపోతాడు. అంటే ఈ మీనంలోకి వచ్చేంత వరకు కూడా ఈ యొక్క శుక్రుడి యొక్క అనుకూల పరిస్థితులు లేదు. మరి శుక్రుడు ఏ డిపార్ట్మెంట్స్ వాళ్ళకు అనుకూలంగా ఉంటాడంటే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మీడియా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, వీరితో పాటుగా ఎవరైనా సరే విశేషంగా ఫార్మా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, కాస్మెటిక్స్ రిలేటెడ్ వాళ్ళందరికీ సంబంధించి ఈ యొక్క
శుక్రగ్రహం అనేటువంటి సంచారం మారేంత వరకు కూడా అనుకూలంగా ఉండదు. అది మారడానికి ఖచ్చితంగా వీరికి 3 నెలలు పడుతుంది. తర్వాతకి 3 నెలలు బావుంటే మళ్ళీ 3 నెలల పాటు బాగోదు. తర్వాతకి 3 నెలలు బావుంటే మళ్ళీ 3 నెలలు బావుండదు. సో, ఓవరాల్‌గా ఈ యొక్క 12 నెలల్లో 6 నెలలు మాత్రమే వీరికి అనుకూలమైన కాలం. ప్రథమార్థంలో మొదలు 3 నెలలు, ద్వితీయార్థంలో తర్వాత 3 నెలల పాటు కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. ఇక శనిగ్రహం ఎప్పుడూ కూడా అనుకూలంగా లేనటువంటి స్థానంలో సంచారం చేస్తూ ఉన్న కారణం చేత ఎవరైనా సరే ఏలిన నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రభావాలుంటే జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఫాస్ట్‌గా వెహికల్స్ తోలకుండా ఉండాలి. వీలైనంత వరకు కూడా అనుకూలమైనటువంటి వాతావరణంలో ప్రయాణం చేయడం కూడా వీరికి మంచి సత్ఫలితాలు ఇస్తుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే సింహరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి కాలము. తీసుకునే నిర్ణయాల్లో మాత్రం కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వలన మంచి ప్రత్యేకమైనటువంటి సత్ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్న విషయంలో మాత్రమే. డీటెయిల్డ్‌గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్‌కి వాట్సాప్ చేయండి. రూ. 2,511 ఈ యొక్క నూతన సంవత్సరంలో ఛార్జ్ చేయడం జరుగుతుంది. అలాగే అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ రాశిలో వారికి ప్రథమార్థం, ద్వితీయార్థంలో ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. మనము ఈ 2026 సంవత్సరంలో విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి రెమెడీ గురించి చెప్తాను. ఒకటి, మేధా దక్షిణామూర్తి స్తోత్రం నిత్యం ఉదయం, రాత్రి సమయంలో లేదా ఉదయం, సాయంత్ర సమయంలో విన్న మాత్రం చేత, నిత్యము కూడా విన్న మాత్రం చేత మనకు విపరీతమైనటువంటి కాన్సంట్రేషన్ పవర్ పెరుగుతుంది. అలాగే విద్యార్థి దశలో ఉన్నటువంటి పిల్లల గురించి ఎస్పెషల్‌గా చెప్తున్నానండి. ఒక ఆవు నెయ్యి దీపం మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక కార్నర్‌కి ఇలా ఉన్నటువంటి కార్నర్‌కి పెట్టేసి, లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఆ దీపాన్ని అలాగే చూడండి. దీని వలన కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఐ సైట్ కూడా తగ్గుతుంది. అంటే బోర్డు మీద చూసేటువంటివన్నీ కూడా కాస్త మసకగా కనిపిస్తున్నటువంటి ఆ యొక్క లెన్స్ క్లీన్ చేసినట్టుగా అవుతుందన్నమాట. అలాగే మీరు చదువుకునే క్రమంలో మంచి వాసన వచ్చేటువంటి అగరబత్తీలు, మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వచ్చేటువంటి అగరబత్తీలు వెలిగించుకొని ఓం వాగ్దేవ్యై నమః, ఓం వీణావాణియే నమః అని ఒక 11 మార్లు శ్రద్ధగా శుభ్రంగా స్నానం చేసి మంచి లైట్ కలర్ వస్త్రాలు వేసుకొని ఈ 11 సార్లు ఓం వాగ్దేవ్యై నమః, వీణావాణ్యే నమః అని చెప్పి తర్వాతకి మీరు ప్రారంభించండి. మీకే తెలవని ఒక డివినిటీ వస్తుంది. అంటే చదివేటువంటి చదువు పైన మంచి భక్తి కలుగుతుంది. దీనివలన శ్రద్ధగా చదువు మనకు ఎక్కుతుంది. దానివల్ల ఎగ్జామ్స్ బాగా రాస్తాము. నెలలో ఒక్కసారన్నా సరే మీ పేరెంట్స్‌ని అడిగో ఏదో ఒకటి చేసి ఉలవలతో చేసినటువంటి చారుని తినండి. ఎందుకంటే కేతుగ్రహానికి సంబంధించిన ధాన్యం ఏదైతే ఉందో అది ఉలవలు. కాబట్టి మనం ఇప్పటివరకు ప్రస్తావన చేయలే కేతుగ్రహం గురించి. ఎందుకంటే కేతు జ్ఞానపీడోపశాంతయే, కేతు అరిష్టేతు సుసంప్రాప్తే, కేతు పూజాంచ కారయేత్, కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడోపశాంతయే. మతిమరుపు ఎక్కువగా కలిగిస్తాడు కాబట్టి మతిమరుపు రాకుండాలంటే నెలలో ఒక్కసారన్నా ఇంటిల్లిపాది ఏం చేయాలి? ఉలవ చారు తినాలి. మన తెలుగునాట ఉన్నటువంటి సాంప్రదాయం ఉలవ చారు. అది చాలామంది గుగ్గిళ్ళు గుర్రాలకు పెడతారు, మనకు కదంటారు. తప్పండి. రోజూ తింటే వేడి, నెలలో ఒక్కసారి తింటే చాలా మంచిది, మతిమరుపు రాకుండా ఉంటుంది. ఇవి విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు పాటించాల్సినటువంటిది. గృహిణులందరూ కూడా ప్రతి శుక్రవారము చిన్న గౌరమ్మని చేసుకొని మనకు దుర్గా కవచం కానీ లేదా కనకదార స్తోత్రం కానీ చదువుతూ కుంకుమార్చన చేయండి. వారం రోజులు అదే కుంకుమ బొట్టుగా పెట్టుకోండి. లేదు మీకు వ్యాపార సంబంధితమైనటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి, కుబేర కుంకుమ అని ఉంటుంది. ఆ కుబేర కుంకుమను కనుక మీరు కుంకుమార్చన చేసి రోజు ఆ కుంకుమ పెట్టుకోవడం వలన విశేషమైన వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. అలాగే నిత్యము 2 పూటల దీపారాధన చేయండి. చాలామంది ఇళ్లలో పని ఒత్తిడి వలన దీపారాధన చేయటం లేదు. ఆఫీస్ నుంచి లేటుగా వస్తే సరే, అప్పుడైనా సరే చేయండి. ఇంకా చెప్పాలనంటే మీ వారు ఉంటే మీ వారి చేత్తో చేయించండి. ఎందుకనంటే ఇంట్లో ఉన్నటువంటి భర్తనే పూజ చేయాలి. భార్య ఏ పూజ చేయకున్నా పర్వాలేదు, కానీ భర్తతో మీరు చేయించండి దీపారాధన. కనీసం దీపారాధన చేయించండి. నిత్యము ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు, వ్యాపారం చేసేటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి ఒకటే ఒక పని, పొద్దున సాయంత్రం కలిపైనా విడివిడిగా అయినా సరే 108 మార్లు ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని ఒక చోట కూర్చొని చదవాలి. మహా అయితే 2 నుంచి 3 నిమిషాలు కూడా పట్టదు. అంతే కదండి. కాన్సన్ట్రేషన్గా చదివితే మీకు తెలవని ఆరా పెరుగుతుంది.
అలాగే సాయంత్రం సమయంలో ఇంకా వీలైతే ఓం నమో భగవతే వాసుదేవాయ, లేదు ఓం నమో నారాయణాయ, ఇలాంటి మంత్రం. విశేషంగా ఆరా పెరగాలి అనంటే ఏదో ఒక చాంటింగ్ చేయాలి. మనం ఎప్పుడు మన లోపల మాట్లాడుకోవాలి. ఆ సమయంలో వేరేవి ఏవి ఆలోచించకూడదు. ఇలాంటివి చేయడం వలన కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తి చెడు చేస్తున్నాడా, మంచి చేస్తున్నాడా ఈజీగా తెలుస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం చేయాలి. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో ఈ సంవత్సరంలో ప్రథమార్థము, ద్వితీయార్థము మీకు బాలేనటువంటి సమయాన్ని చెప్పాను కదా, ఆ సమయంలో గానగాపూర్ వెళ్ళండి. దత్తాత్రేయ స్వామి యొక్క పాదుకలు దర్శించుకోండి. సంగంలో స్నానం చేయండి. ఆ పక్కనే ఉన్న మీటి చెట్టుకి ప్రదక్షిణాలు చేయండి. అద్భుతమైనటువంటి మంచి ఉపశమనం అనేటువంటిది కలుగుతుంది. విపరీతమైనటువంటి స్ట్రెస్ మీ పైన లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు పొందుతారు. ఓం నమో దత్తాత్రేయ స్వామిని నమః అని 11 మార్లు రోజు పూజ చేసేటప్పుడు అనుకున్న మాత్రం చేత, అనుష్ఠానం అంటే ఏమీ లేదండి, పెద్ద పెద్ద మంత్రాలు ఏం అవసరం లేదు. మనం చాలా సులువుగా చదువుకునేటువంటి మంత్రాల్ని నిత్యము 11 సార్లు ఒకటి, 108 సార్లు ఒకటి చదువుకుంటే చాలు. సంవత్సర కాలంలో ఆడవాళ్ళు, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు శ్రీమాత్రే నమః అన్న మంత్రం అట ఒక 10,000 సార్లు పూర్తి చేసిన మాత్రం చేత ఇంటికి ప్రమాదం రాకుండా అమ్మవారు కాపాడుతుంది. చూడండి మరి. కాబట్టి ఇలాంటి పనులు చేయండి, ఇలాంటి మంత్రాలు చదవండి, ఇలాంటి చాంటింగ్స్ చేయండి. దానివల్ల ప్రత్యేకమైనటువంటి శక్తిని పుంజుకుంటారు. అలాగే ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో బుధవారం పౌర్ణమి వచ్చిన నాడు ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి ఆలయంలో భోగం చేయించండి. భోగం అంటే వేరే అనుకోకండి. భోగము అనంటే చింతపండుతో చేసేటువంటి పులిహోరని భోగము అంటారు. అలా చింతపండుతో తయారు చేసిన పులిహోరని స్వామివారికి ఎక్కువ మొత్తంలో నివేదన చేయించి మీ చేత్తో పంచండి. ఇలా చేయడం వలన వ్యాపారస్తులందరికీ కూడా అద్భుతంగా ఉంటారు. వ్యాపారానికి అధిపతి బుధుడు నపుంసకత్వానికి కారకుడు. కాబట్టి ఎవరైనా హెజ్రాలు ఉంటే ఆ హెజ్రాకి పౌర్ణమి రోజు బుధవారం వచ్చినప్పుడు ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి తులసిమాల, ఒక ఆకుపచ్చ వర్ణంలో ఉన్న చీర, అలాగే ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి గాజులు పెట్టి ఎంతో కొంత దక్షిణించి కాళ్ళకు దండం పెట్టండి. ఇంకా వీలైతే హారతి కూడా ఇవ్వండి. అదేంటండి అనంటే, అవును, ఖచ్చితంగా ఈ యొక్క నపుంసకత్వులు ఎవరైతే ఉంటారో, హెజ్రాలు ఉంటారో, వారికి ఇలా చేయడం వలన విశేషంగా వాళ్ళ యొక్క జాతకంలో ఉన్నటువంటి బుధగ్రహ సంభావిత దోషములు పోతే వాళ్ళకేమీ కాదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి శాపమే ఉన్నటువంటి దోషం, అంతకు మించిన దోషం ఇంకేది ఉండదు. ఇలా చేయడం వలన వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. సాంసారిక జీవితంలో వీర్యకణాల ఉత్పత్తి తక్కువగా ఉన్నటువంటి నపుంసకత్వంలోకి వెళ్తున్నటువంటి మగవాళ్ళకు కూడా ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైతే ఈ సంవత్సరంలో ఎప్పుడైతే శనిత్రయోదశి వస్తుందో ఆ శనిత్రయోదశి నాడు విశేషంగా మీరు అంటే ఎన్నిసార్లు శనిత్రయోదశి వస్తే అన్నిసార్లు తైలాభిషేకము, తిలాహోమము చేయించండి. నేనేం చేస్తున్నానంటే సంవత్సరంలో ఎన్నిసార్లు శనిత్రయోదశి వస్తే అన్నిసార్లు మీ పేరు మీద తైలాభిషేకము, తిలాహోమము చేయిస్తా. ఆసక్తి గలవారు ఎవరైనా సరే ఒక్కసారి డబ్బులు కడితే చాలు, సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు స్వయంగా నేనే దగ్గరుండి చేయిస్తా. మీరు కూడా వచ్చి ఆ యొక్క హోమంలో, పూజలో పార్టిసిపేట్ కూడా చేయొచ్చు. అలాగే వివాహం కానటువంటి అమ్మాయిలు, అబ్బాయిల కోసం ప్రతి నెల ఆఖరి వారంలో విశేషంగా కన్యావర పాశుపత హోమాలు చేస్తున్నామండి. ఎందుకంటే చాలామంది పిల్లలు రకరకాల కారణాల చేత వివాహం చేసుకోవట్లేదు, ఇంకో రకంగా వివాహాలు ఆలస్యం అవుతూ ఉన్నాయి, ఏజ్ ఎక్కువైపోతుంది. అలాంటి వారి కోసం శివుడికి చక్కెరతో అభిషేకం చేసి తర్వాత హోమం చేయడం జరుగుతుంది. ఇవి ప్రతి నెల కూడా ఎవరికి వారికి సపరేట్గా హోమము, అభిషేకము, పూజాది క్రతువులు చేస్తూ ఉన్నాం. ఆసక్తి గలవారు దాని గురించి కూడా కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ఎవరైనా సరే సర్ప సంబంధిత దోషములున్న, ఆశ్లేష నక్షత్ర సంబంధిత దోషములున్న, పితృదోషములు, నవమ స్థానంలో పితృదోషములుంటే కూడా వీటన్నిటికీ కూడా గోకర్ణ క్షేత్రంలో విశేషంగా మోక్షనారాయణ బలి, ఆశ్లేష బలి పూజలు, అలాగే సర్ప సంబంధిత దోషం ఉన్నటువంటి పూజలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. వాటి గురించి కూడా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. జాతకానికి సంబంధించి చాలామంది ఫోన్లు చేసి మా పేరు చెప్తాను, జాతకం చెప్పండి అంటున్నారు. పేరుతో నేనే కాదండి ఎవరి జాతకం చెప్తానని నమ్మకండి. ఎందుకంటే ఒక పేరు వెంకటేశ్వరరావు అన్న పేరున్న వాళ్ళందరూ ఒకేలా లేరుగా. కాబట్టి అనవసరంగా డబ్బు వృధా చేసుకోకండి. మీ యొక్క పుట్టిన పేరు, సమయం,
డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉంటేనే జాతకాన్ని చెప్పించుకోండి. దానికి 2,511 రూపాయలు అవుతుంది. 60-70 పేజీల్లో జాతకం డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మేము చెప్పినటువంటి విషయాలు ఏమైనా కాస్త ఇన్ఫర్మేటివ్గా ఉంటే దయచేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. వీలైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.